ఇప్పుడు నేను దేవుడిని నమ్మాలా మంచితనాన్ని నమ్మాలా అంటే మీరు ఏం చెప్తారు? దేవుడు అంటూ లేడు. ఏ దేవుడిని అడగాలో అర్థం కావట్లే. కానీ ప్రతి ఒక్క దేవుడి దగ్గర పోతున్నాం, పూజలు పునస్కారాలు చేస్తున్నాం. నిజంగా మీ దగ్గర శక్తులు ఉన్నాయి, నాకు చూపించగలుగుతారా ఇప్పుడు ఆ శక్తులను? చూపిస్తా. చూపించండి. ఇట్లా గుచ్చుతి తీ. ఏ శక్తి అయినా వచ్చిందా? శక్తి ఉంటే పైకి వస్తుంది. ఓ అమ్మవారు దిశ యోగం కళ. కింద ఏముంది? కింద ఏం లేదు, మొత్తం బియ్యమే. నేను ఇక్కడ పోయొచ్చా? పోయి అంటే ముందు గట్టిగా లోపలికి పెట్టలేదు కదా అని. లోపలికి ఏం లేదు, అది చిన్న చెమ్ము. సో ఇప్పుడు ఇదంతా ఫేక్ కాదు, ఇదంతా నిజం అంటారు. గట్టి బియ్యం జర లోపల గట్టిగా నా ప్రశ్న. బియ్యమే ఏముండదు దాంట్లో. అసలు నేను మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? ఇప్పుడు ఏ కస్టమర్ వచ్చినా ఏది వచ్చినా ఇప్పుడు ఏ కస్టమర్లు మనకు వస్తారు ఆఫీస్కి, కస్టమరా భక్తులా? మనకి పెళ్ళి అయిందా? నాకు చక్రం తిరుగుతుంది, కాలే అంతా ఎర్రం తిరుగుతుంది చక్రం. ఆపుదామా అంటే? ఆపాలంటే ఎలా దాన్ని? ఇప్పుడు స్టాప్ అంటే ఈ చేతి మీద ఉన్న రాతలు ఏవైతే ఉన్నాయో, ఈ రాతలకు, నా తలరాతకు, నా జీవిత రాతకు సంబంధం ఏంటి? లక్ష్మీ రేఖ బాగుంది, చదువు అనుకున్నంత వరకు పోలే. లక్ష్మీ రేఖ ఎక్కడ? మధ్యలో మధ్య రేఖ. ఇదా అండి? అదే. నా ఫోన్ పేలో 1000 రూపాయలు లేవు. కానీ ఆయుష్ 99 ఏళ్ళు ఉంది. 99 సంవత్సరాలు ఉంది. 100కు కూడా తక్కువ. అవును. కానీ ఆయుష్ పుత్రుడు, మహాజాతకుడివి, మంచి పొజిషన్ ఎదుగుతావు. ఆ తల్లి అనుగ్రహంతో నువ్వు బాగుంటావు. అశోకరాజు గారు చెప్తున్నారా? కట్టమైసమ్మ తల్లి? అమ్మవారు మైసమ్మ చెప్పినా నేను చెప్పినా ఒకటే. కర్ర దృష్టిని పెట్టి చెప్తున్నా. అమ్మవారి తల్లి ఎక్కడ ఉంటుంది? అమ్మవారు అంతా చెరువు కట్టమ్మటి ఉంటుంది. అమ్మవారి తల్లి మీతో ఎప్పుడు మాట్లాడింది లాస్ట్? అమ్మవారి తల్లి మన పోయిందిగా అమావాస్య మాట్లాడి అమ్మవారు పూజలన్నీ చేసి మన బాణాలప్పుడు కూడా అమ్మవారు కూడా వేడుకొని ఒకటే చెప్పింది, నాయన నా ప్రజలకు మంచి చేయి, నా ప్రజలను బాగు చేయి. ప్రతి బాధతో, ప్రతి సమస్యతో, ప్రతి ప్రాబ్లంతో నీ దగ్గరకు వస్తారు. వశీకరణ అంటే ఏంటి? అమ్మాయి నీ దగ్గర రాదనుకో, ఆ అమ్మాయి వచ్చేట్టుగా చేస్తారు. ఇప్పుడు నాకు కాజల్ అగర్వాల్ అంటే ఇష్టం అనుకో, ఇప్పుడు హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా నా దగ్గరకు వచ్చేస్తుందా? వస్తుంది. జస్ట్ మినిస్టర్ కూడా తప్పదు. ఏంటి అసలు అది తప్పదు. నా ఫ్రెండ్ ఉన్నాడు, మందుకు అలవాటు పడిపోయాడు, పైసలు అడుగుతాడు, పొద్దునేమో అంటాడు, బ్లాక్ చేస్తాడు, ఏదో చేస్తుంటాడు. ఫోన్ చేయకుండా ఉండాలి వాడు అంటే ఏం చేయాలి? 5 వారాల్లో దాని జోలికి పోడుగా. శ్రీకాంత్, నేను కెమెరా ముందున్నా, ఎట్లా కట్టించుకుంటావా అని. ఇంకా మందు జోలికి పోవడం గానీ, లేకపోతే మందుపై ఆలోచన పోవడం గానీ ఉండదంట. శ్రీకాంత్, మన వాళ్ళు అందరికి కట్టించేద్దాం. శ్రీకాంత్, ఇది తాయితా. వేణుస్వామి అనే ఓ వ్యక్తి ఇలానే ముందుకొచ్చి పవన్ కళ్యాణ్ ఓడిపోతారు, గెలవరు అని చెప్పి నేను చూపించే రాత కరెక్ట్ అయితలేదు అన్నారు. మరి ఇప్పుడు తన గురించి మీరు ఏమంటారు? 10 రాళ్ళు కాదు, 100 రాళ్ళతో కొడతారు. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో ఆయన మాట్లాడింది కరెక్ట్ కాదు, రాంగ్ స్టెప్. ఇప్పుడు రాజకీయ నాయకులతో కూడా మీకు పరిచయాలు ఉన్నాయి. చిరంజీవి ఉన్నాడు కదా, ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఆయన గెలవడానికి కూడా నా సంకల్పం కూడా చాలా వరకు ఉంది. పవన్ కళ్యాణ్, చంద్రబాబు అయిపోతే నీ రాత, నీ కొడుకు, నీ జాతకం తిరిగిపోతాను. తిరిగిపోయింది. మీరే చెప్పారా? నీవేగా చెప్పింది. రేవంత్ రెడ్డి గారే మళ్ళీ ముందొస్తారు. ఆయనే వస్తాడు. ఆయనకి ఎదురు లేదు, ఆయన దెబ్బకి తిరుగులేదు. అందరికి ఇదే చెప్తారు. ఇప్పుడు నేను నాకు చెప్పింది అందరికి చెప్తారంటే మీరు ఏమంటారు? ఆడపిల్లని ఆడపిల్ల అంటారు, మొగోడిని అంటారు. స్వామి అశోకరాజు గారి ప్రత్యేకత ఏంటి? అంతా బాగుండాలి, అందులో మనం ఉండాలి. అంతా బాగుంచడానికి పైన భగవంతుడు ఉన్నాడు. అశోకరాజు గారు ఎందుకు అంటే ఏం చెప్తారు? అశోకరాజు 10 మంది ప్రాబ్లాలు సాల్వ్ చేసేదానికే ఉన్నాడు. పైన దేవుడు ఎందుకు ఉన్నాడు? దేవుడు పుట్టేటప్పుడే రాత రాస్తాడు. చేతి రాతలు అనేది చేతిలో గీతలే ఉంటాయి, ఏం ఉండదు. ఒకవేళ దేవుడే నిజంగా పుట్టేటప్పుడు రాత రాస్తే కలకత్తాలో ఆ అత్యాచారం చెయ్యమని దేవుడు చెప్పాడా? ఇదంతా ఎవరు చేపిస్తున్నారు? ఈ అమ్మాయిని ఏదైనా చేసి మాట్లాడాలి అని ఒక భ్రమతో కావాలనే చేస్తున్నారు ఇదంతా. దిగ్బంధన అంటే అసలు ఏమిటి? ఇంట్లో 4 మూలలు ఉంటుంది, 4 మూలల్లో గుంతలో పెట్టేస్తాం. హస్త నిబంధన అనేదే 4 చేసి పంపిస్తాం. చాలా మంది బాగుపడ్డారు కూడా. అశోకరాజు గారు చేతబడి చేస్తారంట, నిజమేనా? చెడు చేసిందేమని ఉంటే తీస్తా. చేతబడి చేయడం మీకు వస్తుందా? మా తాతల కాలం నుంచి వాళ్ళు గురువులు గారు నేర్పించిన విద్య మాకు. దేవుడు గొప్పనా, మీరు గొప్పనా?
దేవుడే గొప్ప. దేవుడు మంచోడా మీరు మంచోడా? దేవుడే మంచోడు. దేవుడు పని చేస్తాడా నువ్వు పని చేస్తావు? దేవుడు పని చేయడు, ఆయన ఆశీర్వాదమే, పని చేసేదంతా నేను. దేవుడు నిజంగా నీకన్నా మంచివాడైనప్పుడు కొట్లాటలు అవుతున్న మనుషులను దేవుడే చూసుకొని డైరెక్ట్ గా వాళ్ళకే వాళ్ళ సొల్యూషన్ ఇవ్వచ్చు కదా, మధ్యలో నిన్నెందుకు పెట్టిండు? వాడుకున్న కర్మకాచారం బాగలే. నేను దేవుడిని నమ్మాలా నిన్ను నమ్మాలా నా కష్టాన్ని నమ్మాలా? నీ కష్టమే నీకు దేవుడు. నువ్వు కష్టపడు, నీ కష్టంలో వచ్చేదే ఫలితం, ఆ కష్టమే నీ భగవంతుడు, నీ పనే నీ దైవం. హలో హాయ్ నమస్తే, నేను మీ వేదాంత్. వెల్కమ్ టు వేదాంత్ మీడియా. ఈ మధ్య కాలంలో జ్యోతిష్యుడు అనే పేరుతో ఎంతోమంది ముందుకు వస్తున్నారు. అసలు నిజం ఎవరు, అబద్ధం ఎవరు, వేషధారణ ఎవరు వేస్తున్నారు, నిజంగా చదువుకొని వేదాలు అవన్నీ చదువుకొని ముందుకు ఎవరు వస్తున్నారు, నమ్మడం చాలా కష్టమైన పరిస్థితికి వచ్చింది. అలాంటి తరుణంలోనే ఒక ఆసక్తికరమైన జ్యోతిష్యుని మీ ముందుకు తీసుకొచ్చాను. అతని పేరు అశోకరాజ స్వామి అంటూ ఈ మధ్య కాలంలో ముందుకొచ్చి నేను ప్రజల కోసం పనిచేస్తాను, నాకు డైరెక్ట్గా నేను దేవుడితో మాట్లాడగలుగుతాను, అమ్మవారి తల్లితో మాట్లాడగలుగుతానని చెప్తున్నాడు. తనని ఈరోజు మీ ముందుకు తీసుకొని వచ్చాను. అసలు నిజమెంత అబద్ధం ఎంత, అసలు నిజంగా ప్రజల సమస్యలను తీర్చడానికే ముందుకు వచ్చాడా, లేకపోతే ఇదంతా ఒక వ్యాపారం చేయడానికి ముందుకు వచ్చాడా అనే విషయం పైన మాట్లాడడానికి ముందుకు తీసుకొని అయితే వచ్చాను. ఇక ఆలస్యం ఎందుకు, మాట్లాడదాం. గురువు గారు అశోకరాజు గారికి నమస్కారాలు. నమస్కారం. అసలు నేను మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? నమ్మకం అనేదన్నా మనిషి మీద ఉన్న ఒక నమ్మకం అనేది ప్రతి ఒక్క మనిషి మీద ఉంటుంది. కానీ నమ్మకంలోనే కొన్ని పనులు ఉంటాయి. ఏ పరంగా నమ్మకం, దేని గురించి నమ్మకం, అసలు నమ్మకం అంటే ఏంటి? ఒక మనిషిని నమ్మేదంటే అది మామూలు విషయం కాదు. నాకు సమస్యలున్నాయి, ఆ సమస్య ఇక్కడ తీరుతుంది అని మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? అవును, ఇక్కడ సమస్యలు చాలా మందికి తీర్చిన, చాలా మందికి చేసి పంపించిన, చాలా మంది ఎటువంటి ప్రాబ్లంతో వచ్చిన వాళ్ళందరికీ సాల్వ్ చేసిన. ఎందుకంటే వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా, వ్యవసాయ పరంగా, కళ్యాణం పరంగా, జ్ఞాపశక్తి పరంగా, చదువు పరంగా, మళ్ళా స్త్రీ పురుష వశీకరణ పరంగా, వ్యాపారంలో అభివృద్ధి లేకుండా. నాకు అర్థమైపోయింది మీరు దేని గురించి చెప్పాలనుకుంటున్నారు. నా ప్రశ్న ఏంటంటే, నిజంగా మీ దగ్గర శక్తులు ఉన్నాయి అని నాకు చూపించగలుగుతారా? ఇప్పుడు ఆ శక్తులను చూపించండి. ఫస్ట్ అక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం. నాకు శక్తులు చూపించండి. కళ్ళు మూసుకోవాలా? తెలుసు, ఏం కాదు. అమ్మవారు దేవి శాంభవి, అమ్మవారు మైసమ్మ కట్టమైసమ్మ అమ్మ ఓం శ్రీ కట్టమైసమ్మ అనుగ్రహంతో జయప్రదంగా ఈరోజు చేసే విధానం. అబ్బవారి కస్టమర్లు కష్టాలు బాధలు ఇబ్బందులు అన్నీ తీరిపోవాలి, వాళ్ళ సమస్యల్ని సాల్వ్ చేయాలి. అమ్మా నమస్తే, అమ్మా నమస్తే, అమ్మా నమస్తే. అమ్మకి ఇంగ్లీష్ వస్తుందా? వస్తుంది. అమ్మకి ఇంగ్లీష్ కాదు, తెలుగులోనే అన్ని విషయాలు చెప్తున్నామా. అంటే సాల్వ్ చేయాలన్నారు కదా అని. ఏమిటి? బియ్యం చూడు, బియ్యమే కదా, బియ్యమే మొత్తం బియ్యమే. ఒకసారి నేను చూడొచ్చా? చూడు, నిజంగా బియ్యమే. చూడు మొత్తం బియ్యమే. బియ్యమే ఉంది. బియ్యం తెల్లగా ఏదో ఉంది కానీ బియ్యమే. తెల్లదేం లేదు, మొత్తం బియ్యమే. మొత్తం బియ్యమే. ఓకే, బియ్యం తీసుకో. కత్తి, చాకు. ఈ చాకు ఇట్లా గుచ్చుది, మామూలుగా ఇట్లా చిన్నగా ఇట్లా గుచ్చుది. ఎన్నిసార్లు వచ్చిందా? వచ్చింది. ఏ శక్తి అయినా వచ్చిందా? శక్తి ఉంటే పైకి వస్తుంది, శక్తి ఉంటే పైకి వస్తుంది. వచ్చిందా? రాలేదు. ఇప్పుడు నేను చూపిస్తా, చూడా శక్తి. అమ్మవారు శాంభవి జీవితం, అమ్మవారు వనదుర్గ కట్టమైసమ్మ జీవితము, చక్రము, దిశ, ఆయుసు, విధానం. ఓం నమో వెంకటేశాయ నమః, శివయ్యాయ నమః. కట్టమైసమ్మ తల్లి అనుగ్రహంతో బాబు గారికి మన దగ్గర ఉన్న శక్తి ఆయన చూడాలని కోరుకుంటున్నాడు. ఆ శక్తి పవర్ అనేది చూపిస్తున్నా. ఓం కట్టమైసమ్మ తల్లి అనుగ్రహం. అంతేనా? అమ్మవారు శాంభవి జీవితం, చక్రము, దిశ. ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర. చాకేగా అదే ఇంతకు ముందు చూడు, అదే. అవును, చూడు
అమ్మ శాంభవి జీవితం చక్రం దిశ అనుగ్రహం దేవి అమ్మవారు దంతేశ్వరి నామం కళ యోగం దంతేశ్వరాయ నమః. నేను అంత లోపలికి అంత లోపల కాదు పైన కూర్చుంది. ఎందుకంటే పసుపు వేయాలి కదా, శక్తియుతంగా చూపియాలి కదా నీకు. ఇప్పుడు నీకు శక్తిపరంగా చూడాలిగా. అవును. జీవితం శాంభవి లక్ష్మీ యోగం కటాక్షం అమ్మవారు దంతేశ్వరి జీవిత యోగం అమ్మవారు కటాక్షం యోగంతో అమ్మవారు శక్తిని అనేదే అమ్మవారు జీవితం వనదుర్గా దేవి అమ్మవారు కట్టమైసమ్మ తల్లి అనుగ్రహంతో జయప్రదంగా చూపించాలి బాబుకి అంతే. ఓం నమో వెంకటేశాయ నమః. కట్టమైసమ్మ తల్లి అనుగ్రహంతో జయప్రదంగా ఉండి జీవిత యోగం భాగయోగం కరెక్ట్ శక్తి విధంగా చూడాలి. అంతేనా? చూడాలా? అది ఇంకా లోపలికి కోదిగా అంతేగా చూడాలా? చూడు. ఓ అమ్మవారు దిశ యోగం కళ చూసావా ఎట్టొచ్చింది? పైకి వచ్చింది. అది మా దగ్గర ఉన్న అమ్మవారు శక్తి పవర్ అడిగావు కదా, ఆ శక్తి పవర్ ఇది. కింద ఏముంది? కింద ఏం లేదు, మొత్తం బియ్యమే. మొత్తం తీద్దామా ఇప్పుడు ఒకసారి? మొత్తం ఒక పళ్ళెంలో వేద్దామా? మొత్తం బియ్యమే, ఏం లేవు. ఒకసారి ఏదన్నా పళ్ళెం తీసుకో. పల్లె ఒక్కర్లో మొత్తం బియ్యమే, ఏం లేవు. నువ్వు చూసుకో. ఒకసారి అందులో నుంచి వంపేస్తే చూడు అమ్మవారి శక్తి చూడు. ఒకసారి నేను చెప్తా. ఒకసారి నేను పెడితే రాలేదు. నువ్వు పెడితే లోపల గీతంగా కదా బాబు. ఇది పెట్టింది బియ్యమే కాబట్టి నువ్వు పెట్టినా. ఇప్పుడు నువ్వు లేపాలా? నేను లేపు. ఇప్పుడు ఇక మొత్తం లోపల కూర్చుంటే లేస్తుందేమో. లేపు. అమ్మవారు ఆగు 2 నిమిషాలు ఆగు. అమ్మవారు శక్తి విధానం పవరు జీవిత యోగ భాగస్వామి స్థలం లేపు. లేచిందా? ఉందా శక్తి? అది అమ్మవారు అనుగ్రహంతో లేచింది. తెలిసిందా? ఇలాంటి శక్తులు మన దగ్గర ఉంటాయి. ఏమంటున్నా కింద ఏముంది అంటే ఏం లేదు. కాంత పోయి చూసుకో. నేను ఇక్కడ పోయి వచ్చా. పోయి లోపల కొంచెం గట్టి ఉన్నట్టుంది, అది వస్తలేదు. బియ్యమే, ఏం లేవు. బియ్యమే చూసుకో మొత్తం. ఎందుకంటే మన దగ్గర ఉన్న విధానం మనం చెప్పేది. ఇప్పుడు లేని దాన్ని ఉందని చెప్పాం కదా. ముందు లేపినవు, గుచ్చినది లాగదు. అది అనుగ్రహం ఉంటేనే లేస్తుంది. అంటే ముందు గట్టిగా లోపలికి పెట్టలేదు కదా అని. లోపలికి ఏమి ఉండదు, అది చిన్న చెమ్మే. ఓకే, ఏం ఉండదు. ఓకే. సో ఇప్పుడు ఇది శక్తి. అది అందరికి ఉండదు. ఇది సైన్స్ కాదు, శక్తి అంటారు. అవును. ఇది ఎందుకంటే ఇది అమ్మవారి అనుగ్రహంతో మనకి ఎప్పటి నుంచో పూర్వకాలం నుంచి ఉన్న యోగం అది. ఇప్పుడు ఆ శక్తిని నువ్వు చూపించమన్నావు, 3 నమ్మకాలని అడిగావు. నువ్వు చూపించమన్నావు, నేను చూపించా. నువ్వు లేపాలన్నావు, నువ్వు దానికి నీ శక్తి విధంగా ఉండాలని నీకు లేపించా. ఎందుకంటే మన దగ్గర ఉన్న పవర్ అలాంటిది. ఎటువంటి సమస్యకి అయినా. సో ఇప్పుడు ఇదంతా ఫేక్ కాదు, ఇదంతా నిజం అంటారు. నిజమే, బియ్యమేగా చూసివుగా. కానీ గట్టి బియ్యం జర లోపల గట్టి నా ప్రశ్న. బియ్యమే ఏముండదు దాంట్లో. ఎందుకంటే ఆ శక్తి పవర్ అనేది ఆ విధంగా ఉంటుంది. అది అందరికీ అగబడేది కాదు, అందరికి చూపించేది కాదు. ఎందుకంటే నేను అమ్మవారితో డైరెక్ట్గా, అమ్మవారు మైసమ్మతో డైరెక్ట్గా నేను మాట్లాడిన వాళ్ళని అమ్మవారు కొన్ని విషయాలు మాకు చెప్తుంది. ఆ ప్రజలను మంచి చేయాలని అనుగ్రహంతో. ఇప్పుడు ఏ కస్టమర్ వచ్చినా ఏది వచ్చినా ఇప్పుడు ఏ కస్టమర్లు మనకు వస్తారు ఆఫీస్కి, కస్టమరా భక్తులా? మనకి కస్టమర్లు అంటారు కదా. ఆ కస్టమర్లు వచ్చి మనకి ఏ సమస్యతో వచ్చినా కర్ర పెట్టి అమ్మవారి జీవిత భాగయోగంలో చెప్పేస్తా. వాళ్ళ తల మీద ఇట్లా దృష్టిలో పెట్టి వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉందో చెప్పేస్తా. నాకు చెప్తారా ఇప్పుడు? నీకు జీవిత భాగం కలయోగం జీవితం యోగం నాదు. నీ పేరు వేదాం జీవితం చక్రము దిశ అదృష్టం కళ. కానీ నువ్వు చాలా పవర్ గల్లోడు, కానీ జీవితంలో గొప్పవాడు అవుతావు. కానీ ఇంకా ఎదగాలి. ఇంకా నువ్వు ఇప్పుడు అనుకున్నది ఒకటి, నీకు జరిగింది ఒకటి. ఫ్యూచర్లో చాలా గొప్పవాడు అవుతావు. నువ్వు నమ్ముకున్న వాళ్ళు 10 మందిని మేలు చేస్తావు, 10 మందిని పైకి తెస్తావు. దాంట్లో అమ్మవారు కట్టమేస్తాం అనుగ్రహం నీకు ఎప్పటికీ జీవితాంతకాలం ఆ అండగా నువ్వు ఎప్పటికీ ఉంటుంది. నీకు అమ్మవారు భవిష్యత్తు మీకు ఏడ కనబడుతుంది. నీ భవిష్యత్తు ఇదిగా నీ తల దృష్టిలో కనబడుతుంది. నీ చక్రం, నీ చక్రంలోనే, నీ జీవితంలోనే, నీ భాగస్వామిలోనే నీకు చదువు, తెలివి, ఆలోచన, ఉద్యోగం, వ్యాపారం ఇలాంటి విధాలలో ఏదున్నా చదువు కూడా పెద్ద చదువు చదివి పవర్ఫుల్గా ఉండాల్సిన వాడివి నువ్వు. కానీ నీకు లేదు, నీకు చక్రం తిరుగుతుంది. పెళ్ళయిందా? నాకు చక్రం తిరుగుతుంది, కాలే ఇంకా గిర్రని తిరుగుతుంది చక్రం. ఆపుదామా అంటే? ఆపాలంటే స్టాప్ అంటే చాలు, ఆగిపోద్ది. అమ్మవారు శక్తి చెప్పు. అమ్మో, నీకు పెళ్ళి కావాలంటే ఇంకా టైం ఉంది. ఎందుకంటే రాతాబలం జాతక బలం చక్కెర బలం. కానీ కళ్ళు పులికళ్ళు పుట్టింది.
ముక్కుమటికి రాముడి యోగంలో వచ్చింది, కానీ చాలా తెలివి కల్లోడు నువ్వు. ఉన్నంత వరకు 10 మంది బాగుండాలి, నేను బాగుండాలి కోరుకున్నాడు. ఇప్పుడు ఒకవేళ ఇది చూసిన ప్రేక్షకులు వీళ్ళు అందరికి ఇవే చెప్తారు, అందరికి ఇదే చెప్తారు, ఇప్పుడు నేను నాకు చెప్పింది అందరికి చెప్తారంటే మీరు ఏమంటారు? దానికి చెప్పం. ఏ మనిషికి ఉన్న ప్రాబ్లం ఆ మనిషికే చేస్తాం, ఏ మనిషికి ఉన్న ప్రాబ్లాన్ని ఆ మనిషికే చెప్తాం. అందరికి ఒకలా చెప్పం, ఎందుకంటే ఒకలా ఉండే జాతకం కాదు. ఆడపిల్లైన మగోడైన ప్రాణం ఒకటే, కానీ వాళ్ళ పనులు వేరు. ఆడపిల్లని ఆడపిల్ల అంటారు, మొగోడిని అంటారు. ఇంకా ఆడ మొగడ ఒకటంటే అది నమ్మరుగా. స్వామి అశోకరాజు గారి ప్రత్యేకత ఏంటి? ప్రత్యేకత అంటే నేనంతా కొంచెం పూజ పీఠంలో ఎక్కువ ఉంటా. ఎందుకంటే కాశీ, అరుణాచలం, తిరునామలై, శ్రీశైలం, అలంపూర్ జోగులాంబ ఉందిగా శక్తిపీఠం. ప్రతి ఒక్క అమావాస్యకి వెళ్తుంటా నేను. ప్రతి ఒక్క అమావాస్యకి వెళ్ళి అక్కడ హోమాలు పూజలు చేస్తుంటా. కానీ నేను 18 శక్తిపీఠాలలో పూజలు చేస్తుంటా. కానీ ఏ పూజ చేసినా ప్రజల కోసం, జనాల కోసమే. అంతా బాగుండాలి, అందులో మనం ఉండాలి. అర్థమైందా? అంతా బాగుంచడానికి పైన భగవంతుడు ఉన్నాడు. రాజు గారు ఎందుకు అంటే ఏం చెప్తారు? అశోకరాజు 10 మంది ప్రాబ్లాలు సాల్వ్ చేసేదానికే ఉన్నాడు. పైన దేవుడు ఎందుకు ఉన్నాడు? దైవ సృష్టి వేరు, మానవ సృష్టి వేరు. దేవుడు పుట్టేటప్పుడే రాత రాస్తాడు, కానీ అది మార్చాలంటే దేవుడి వల్ల తప్ప మానవుడి వల్ల కాదు. కానీ మానవుడు ఏదైనా చేయగలడు. ఒక ప్రాణాన్ని నిలబెట్టగలడు, ఒక ప్రాణం వేయగలడు, ఒక ప్రాబ్లాన్ని సాల్వ్ చేయగలడు, ఆ ప్రాబ్లాన్ని సాల్వ్ చేసి ఇవ్వగలడు. ఇప్పుడు ఇంటికి చేతబడి కానీ, అత్తాకోడల గొడవలు కానీ, వ్యాపార గొడవలు కానీ, ఆర్థికపరంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి చాలామందికి చేసి పంపించా. అష్టబంధన మెయిన్. ఇంట్లో 4 మూలలు, తూర్పు, ఉత్తరం, దక్షిణ ఎట్లో ఇది ఇంట్లో అష్టబంధన అనేదే. ఎటువంటి సమస్య ఉన్నా ఆరోగ్యం కానీ, మానసికంగా కానీ, టెన్షన్ కానీ ఏ విధంగా ఉన్నా మన దగ్గర అతి తక్కువ రోజుల్లోనే దాన్ని చేసి పంపిస్తాం. మనిషి జీవితంలో తలరాత, చేతిరాత ఇవన్నీ ఏముండవు. కేవలం మనిషి కష్టం, మనిషి చేసిన కర్మే ఫలి, ఇది మాత్రమే ఉంటుంది. అవును, నిజమా కాదా? అది నిజమే. కానీ ఇది రాత అనేదే భగవంతుడు పుట్టేటప్పుడే రాస్తాడు రాత. కానీ చేతి రాతలు అనేది చేతిలో గీతలే ఉంటాయి, ఏం ఉండదు. ఒకవేళ దేవుడే నిజంగా పుట్టేటప్పుడు రాత రాస్తే ఈరోజు కలకత్తాలో ఒక డాక్టర్ అమ్మాయిని అతి దారుణంగా అత్యాచారం చేసి చంపారు. ఆ అత్యాచారం చెయ్యమని దేవుడు చెప్పాడా? దేవుడు చెప్పలేదు. దేవుడు ఎందుకంటే 2 కళ్ళుతో తెరుచుకొని మూసుకొని కూర్చుంటాడు. దేవుడు మూసినప్పుడే దేవుడు, కానీ ఆ దేవుడు కళ్ళు ఎప్పుడు తెరిచే ఉంటాయి, కళ్ళు మిగిదామా, తెలిసిందా? కానీ దేవుడు ఆ పని చేయమని చెప్పలే. కాలం కలికాలం అయిపోయింది. ఆడపిల్లని చూస్తే 10 మంది 10 మాటలు. కంటికి అగబెడితే చాలు, కంటికి 2-3 విధంగా అడుగుతుంటుంది. కానీ ఆడది ఆదిశక్తి. ఆడపిల్లని ఎప్పుడు తక్కువ నుంచి నేయద్దు. ఆడదాంట్లో ఉన్న పవర్ వేరు, ఆడ మనసులో ఉన్న పవర్ వేరు. కానీ జీవిత భాగంలో ఆమె తలుచుకుంటే ఉగ్ర రూపమే. కాళీమాత కానీ, దుర్గామాత కానీ, ఇలాంటి దేవుడి శక్తి పవర్లు లాంటి బిడ్డలు వాళ్ళు. కానీ ఆ బిడ్డలకు 2 కళ్ళతో కామంతో చేసుకుని పోతున్నారు జనాలు. కానీ ఇంక జనాలకి ఎవరికి అంతూ పట్టట్లే. మన చెల్లి అయినా వాళ్ళు అటు చేయరుగా, ఒక అమ్మాయినా అటు చేయరుగా, పసి బిడ్డను కూడా వదులుతున్న వాళ్ళు అంత ఘోరంగా. ఇదంతా ఎవరు చేపిస్తున్నారు? ఇదంతా మనసులో కలుగుతుంది భ్రమ. ఇప్పుడు ఈ అమ్మాయిని ఏదైనా నేను చేయాలి, ఈ అమ్మాయిని నేను ఏదైనా చేసి మాట్లాడాలి అని ఒక భ్రమతో కావాలనే చేస్తున్నారు ఇదంతా. కానీ రాత రాసింది దేవుడు. రాత రాసిన దేవుడైనా భగవంతుడైనా మానవ జన్మ ఎలా ఉంటుందంటే జీవితం పుట్టించేదే దేవుడు. పుట్టించిన వరకు లాస్ట్ వరకు పోరాడేది మానవ జన్మ. మధ్యలో ఉన్నంత వరకు ఆయుస్సు తీరిన వాళ్ళంతా తీసుకెళ్ళిపోతుంటాడు దేవుడు. ఆ దేవుడు అనుగ్రహంతో మంచి చేయాలి, కానీ ఎవరికి చెడు చేయకూడదు. కానీ కొంతమంది ప్రాణాలని కుసించి ఏడిపిస్తున్నారు. అశోకరాజు గారు బాగా ఫేమస్ దాంట్లో అంటున్నారు. అంటే ఏం చేస్తారు? అష్టదిగ్బంధన అంటే అసలు ఏమిటి? అష్టదిగ్బంధన అంటే ఇంట్లో 4 మూలలు ఉంటుంది. 4 మూలల్లో గుంతతోడు గుంతలో పెట్టేస్తాం. దానికి సంబంధించిన వస్తువులు ఉంటాయి అష్టబంధనకి. ఆరోగ్యపరంగా, వ్యాపార పరంగా, లక్ష్మీ పరంగా ఏ పనులు చేసినా కాకుండా పోవడం దానివల్ల అష్టనిబంధన అనేదే 4 చేసి పంపిస్తాం. కానీ అష్టబంధనలో అద్భుతమైన జనాలు బాగున్న వాళ్ళు కూడా ఉన్నారు, చాలామంది బాగుపడ్డారు కూడా. అష్ట నిబంధన అంటేనే ఒక మనిషిని 8 దిక్కుల నుండి కట్టివేయడం అంటారు. కట్టివేయడం అదే కట్టిమూతలంటే 4 ముంతల్లో దాని మొత్తం అక్కడికి తిరిగిపోద్ది. దాంట్లో ఇప్పటివరకు ఎంతమందికి మీరు అష్ట నిబంధన చేశారు? నేను అష్ట నిబంధన అయితే దగ్గర 250 మందికి చేశా.
దేనికోసం చేశారు? హస్త నిబంధన ఆరోగ్యంగా బాగలేని వాళ్ళకి, కుటుంబంలో మనశ్శాంతి లేని వాళ్ళకి, ఏ పని చేసినా కాకుండా పోవడానికి, ఇలా ఇబ్బందులు ఆర్థిక పరంగా పడే ప్రతి ఒక్కరికి నేను చేసి పంపించాను. ఏం చేస్తారు అసలు? హస్త నిబంధన ఇంట్లో స్థానంలో పూర్తి చేయాలి. అది వీసాని మూలం ఉంటుంది కదా, వీసాని మూలలో గుంతలో పెట్టేయాలి. అది దానికి పూజ వస్తువులు ఉంటాయి, ఆ వస్తువులతో దాన్ని పూజ చేసి పెట్టాలి. పెట్టేసినాక దాని పవర్ ఇల్లంతా అంటుకుంటుంది. అంటుకున్నప్పుడు మనకు ఆరోగ్యాలు కానీ, బాగలేని వాళ్ళకి కానీ, ఇబ్బందులు ఉన్న వాళ్ళకి కానీ ఫస్ట్ క్లాస్గా ముందుగా ఓకే అయిపోద్ది. వాళ్ళు ఇంతకుముందు ఎలా ఉన్నాం, ఇది పెట్టినాక ఎలా ఉన్నాం, పెట్టకముందు చాలా ఇబ్బందులు ఉన్నారు. మన దగ్గరకు వచ్చే ప్రతి కస్టమరు ఒక బాధతో, ఒక వ్యాపారంలో కానీ, బిజినెస్లో కానీ, ఆర్థిక పరంగా కానీ, డబ్బు పరంగా కానీ ప్రతి ఒక్క దాంట్లో బాధతోనే వస్తారు. వాళ్ళు కస్టమర్లా భక్తులా? మనకి కస్టమర్లే. ఎందుకంటే వ్యాపారం చేస్తున్నారు. ఎందుకంటే మన కస్టమర్లు, మన ఆఫీసు పెట్టి మనైతే కస్టమర్లు అంటే వాళ్ళ ప్రాబ్లాలు మన కాడకు వచ్చి సాల్వ్ చేసుకొని పోయే వాళ్ళని కస్టమర్లే అంటారు, భక్తులు అంటారు. దేవుడు గుడికి పోయేవాడు భక్తుడు, ఏడుకున్నవాడు దేవుణ్ణి ఏడుకున్నవాడు భక్తుడు. దేవుడా నా రాత ఇన్న పుట్టించావు, ఇంతవరకు నన్ను బాధలు పెట్టావు, ఇంతవరకు నన్ను కష్టాలు పెట్టావు, ఇంకా ఎన్నాళ్ళు స్వామి ఈ బాధ, బతకాలా పోవాలా, తినేదానికి ఇబ్బంది లేకుండా పడుతున్నా. భార్య భర్తల మధ్యలో జరుగుతున్నటువంటి మనస్పార్థాలు, చిన్న చిన్న గొడవలకు మీరెట్లా సొల్యూషన్ ఇవ్వగలుగుతారు? ఎందుకంటే భార్య భర్తలకు వచ్చి భార్య మాట భర్త, భర్త మాట భార్య దాంట్లో అండర్స్టాండింగ్ ఉండదు. కానీ అండర్స్టాండింగ్ ఉండేది ఒక భాగం, భార్య భర్తల మధ్యలో గొడవలు అయ్యి ఇడిపోయేది రెండు భాగాలు ఉంది. ఎందుకంటే భార్య చెప్పేది ఆయనకి నచ్చదు, ఆయనకి చెప్పేది భార్యకి నచ్చదు. ఇలా భార్య భర్తల గొడవల వల్ల మన దగ్గరికి చాలా మందికి వచ్చిన వాళ్ళు కూడా చేసి పంపించారు. దానికి మాంగళ్య వశీకరణ చేస్తాం. మాంగళ్య వశీకరణ భార్య భర్తల పేరు మీద చిరొక్క వాళ్ళ పేరు విధానంలో చేసి వాళ్ళిద్దరికి ఉన్న ప్రాబ్లం అతి తక్కువ రోజుల్లోనే చేసి పంపిస్తారు. మళ్ళీ గొడవలు ఉండదు, ఇక బాగుంటారు, బ్రహ్మాండంగా ఉంటారు. సంతానం లేని వారికి అశోకరాజు గారు సంతానం కల్పిస్తారు అని అంటున్నారు. ఏ విధంగా కల్పిస్తారండి? సంతానం అనేది నాయన పుట్టంగానే పుట్టకలోనే మన జాతకంలోనే కొంతమంది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా కొన్ని దోషాలు ఉంటాయి. కానీ పెళ్లి చేసుకోగానే సంవత్సరానికో 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో కొంతమంది పిల్లలు పుట్టరు. పుట్టకపోతే చాలామంది డాక్టర్ల దగ్గరికి అక్కదని ఈ పరీక్షని ఆ పరీక్షని ఎన్నో పరీక్షలు చేశారు, పని కాలే. గురువు గారు అశోకరాజు గారు సంతానం గురించి చెప్తున్నానని చాలామందికి చెప్తుంటారు అన్నమాట. చెప్పినప్పుడు మన దగ్గరకు వచ్చారు చాలామంది. సంతానం మెయిన్ కారణం ఏమిరా అంటే భార్య భర్తలకి అనుగ్రహంలో సంతాన బలం అనేది దోషాలు ఉంటాయి. నాగదోషం, నాగసర్ప దోషం, కాలసర్ప దోషం, ఈ 3 ఉన్న వాళ్ళకి సంతానం అందదు. ఎందుకంటే ఆ దోషమే దాని ముందు ఉంటుంది. వాళ్ళ భార్య భర్త అన్యూతనంగా ఉండేటప్పుడు ఆ 10 నిమిషాల్లోనే దాన్ని దూరం చేసేస్తుంది. సంతాన బలం ఒకటిగా అవుతున్నప్పుడు, అది భార్య భర్తల యోగంలో ఒకటిగా ఉన్నప్పుడు సంతానం ఐక్యతగా కలవాల్సిన రాత అది 2 అయిపోతుంది. అక్కడ ఆ నాగదోషం అడ్డుపడిపోద్ది. సంతానం లేని వాళ్ళకి నాగదోషం పూజ అనేది 11 వారాలు చేయాలి. ఎంత ఖర్చు అవుతుందండి దానికి? దానికి అతి తక్కువ రోజుల్లోనే తక్కువ ఖర్చులోనే చేసిస్తా. ఎందుకంటే కొంతమంది పెళ్ళి అయిన వాళ్ళు సడన్గా ఒక 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి అంత అయిన వాళ్ళకి ఎమ్మడే అందుద్ది. ఇప్పుడు ఈ 11 వారాల్లో వాళ్ళిద్దరు కలవకపోయినా పిల్లలు పుడతారా? వాళ్ళిద్దరు కలవకపోతే పిల్లలు పుట్టరు, వాళ్ళు కలిస్తేనే పిల్లలు పుడతారు. ఎందుకంటే దైవ సృష్టి కదా. మానవుడు ఒక ఆడదాన్ని పుట్టించిన, ఒక మానవుడు మొగోడిని పుట్టించిన, ఆడది మొగడి ఏకమైతేనే సంతాన బలం. నిజంగా మీ దగ్గర అంత పవరే ఉంటే వాళ్ళు కలవకుండా కూడా పిల్లలను పుట్టించవచ్చు కదా? పుట్టించరు. ఎందుకంటే సంతానం 100% అందుద్ది. ఎందుకంటే కలవకుండా పుట్టియాలంటే దాంట్లో 100 ఉన్నాయి, కానీ అవి మనకు రూటుకు రావు. వాళ్ళకున్న దోషాల నివారణ చేసి వాళ్ళ పూజలు చేసి పంపిస్తేనే అది సెట్ అవుతుంది. దోషం ఇప్పుడు మన కర్మ తెగాలని మనం నెత్తిని పెట్టి కూర్చుంటే ఆ కర్మ తెగదు. ఇప్పుడు రామేశ్వరం చెప్పినా శనేశ్వరం తప్పలేదు అంటారు. శని ముందా పని ముందంటే శని ముందు కానీ పని ముందు కావట్లే. ఆ శని తొలగిపోతేనే ఆ పనులు అవుతాయి. అది చాలామంది జనాలు తెలవదు. ఇప్పుడు మొక్కితే వరం ఇచ్చేవాడు దేవుడు అంటే హిందువైనా, ముస్లిమ్స్ అయినా, క్రిస్టియన్ అయినా ఎవరైనా మొక్కితే వరం ఇచ్చేవాడు దేవుడు అంటే ఇప్పుడు హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా వీళ్ళు 3 మతాల వాళ్ళు, మతాలు వేరు కానీ ప్రాణమంతా ఒకటే. కానీ మన దగ్గరికి అన్ని జాతుల వాళ్ళు వస్తారు. ఒక హిందువు కానీ, ఒక ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్ కానీ, వీళ్ళు ముగ్గురు ఎవరు ఏ సమస్యతో వచ్చినా మన దగ్గర 100% చేసి పంపిస్తారు. మానవులు మనం ఏ చేసినా జనాలు మంచి చేయాలి, చెడు మనకొద్దు. అశోకరాజు గారు చేతబడి చేస్తారంట, నిజమేనా? అశోకరాజు ఇప్పుడు నేను అనేది చేతబడి అనేది ఉండదు నాయన. చెడు చేసిందామని ఉంటే తీస్తా. చేతబడి చేసిన వాళ్ళు ఉంటారు కదా. చేతబడి చేయడం మీకు వస్తుందా? చేతబడి అనేది మేము చెయ్యం నాయన. చేసిందామని ఉంటే తీస్తాం, మనం చెయ్యం.
చెయ్యరు. మనకు రాదు. ఎందుకంటే చేతబడి చేస్తే మీరు తీస్తారు. మాకు గురువు గారు పెద్ద ఆయన ఉన్నాడు. మా తాతల కాలం నుంచి పెద్ద పెద్ద తాతగారు తండ్రుల నుంచి పెద్ద గురువులు అనేది ఉంటారు. వాళ్ళు గురువులు గారు నేర్పించిన విద్య మాకు ఇది. నాయన 10 మందికి మంచి చేయి, 10 మందికి మంచి మేలు కోరుకో, ఆ భగవంతుడు అంట మనకి ఎప్పుడు ఉంది. కానీ ఆ అండను ప్రజలకు చూపించు. నీలో దేవుడు శక్తి ఉందన్నావు కదా, ఆ మైసమ్మ తల్లి అనుగ్రహం వాళ్ళకి చూపించు, వాళ్ళని బాగు చెయ్యి అని మా అమ్మవారు మాకు ప్రత్యేకంగా చెప్పింది. ఆ తల్లి చెప్పడం వల్ల మేము 10 మంది మేలు కోరుకున్నాం, కానీ వాళ్ళ బాధలు కష్టాలు మన దగ్గర దాన్ని సాల్వ్ చేసేస్తాం. నాకు సింగిల్ వర్డ్ ఆన్సర్ ఇస్తారా? చెప్పండి. దేవుడు గొప్పనా మీరు గొప్పనా? దేవుడే గొప్ప. దేవుడు మంచోడా మీరు మంచోడా? దేవుడే మంచోడు. దేవుడు పని చేస్తాడా నువ్వు పని చేస్తావా? దేవుడు పని చేయడు, ఆయన ఆశీర్వాదమే. పని చేసేదంతా నేను. దైవ సృష్టి లేని నీ పనికిరాను. దేవుడు నిజంగా నీకన్నా మంచివాడైనప్పుడు పేద పరిస్థితిలో ఉన్న ఏమంటారు మనుషులకు కొట్లాటలు అవుతున్న మనుషులను దేవుడే చూసుకొని డైరెక్ట్గా వాళ్ళకి సొల్యూషన్ ఇవ్వచ్చు కదా, మధ్యలో నిన్నెందుకు పెట్టిండు అన్నావు కదా. ఆ చిన్న సొల్యూషన్ చెప్తున్నా. దేవుడు అనేది పుట్టినప్పుడు రాత రాసినప్పుడు ఉన్నవాడు ఉంటాడు, లేనివాడు ఉంటాడు, బాధలు పడేవాడు ఉంటాడు, అధికంగా మానసికంగా లాస్ట్ స్టేజ్లో ఉన్నవాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళకి దేవుడు అనేది పుట్టించుడు భగవంతుడు. ఆయన రాత మీద నుష్టి మీద ఇది రాత రాసాడు. కానీ దాన్ని మార్చాలంటే ఆ దేవుడి వల్లే కాదు, కానీ మానవులు మా వల్ల అవుతుంది. ఎందుకంటే వాడుకున్న కర్మకాచారం బాగలే, వాడికి ఫలానా ప్రాబ్లం చేసి పెట్టేశారు, అది పోవట్లేదు, వాడి దగ్గర డబ్బు లేదు. మరి ఆ ప్రాబ్లమ్ని ఎట్లా సాల్వ్ చేయాలన్నది నేను మన ఆఫీసులో కూర్చొని దాన్ని సాల్వ్ చేసి పంపిస్తున్నా. నిజంగా తలరాతని మార్చేంత శక్తి అశోక రాజు గారికి ఉంటే ఎన్నో బంజారా హిల్స్లోనో ఫిలిం సిటీలోనో ఉండగా ఇంత చిన్న రూమ్లో మీరెందుకున్నారు? ఎందుకంటే ఇక్కడ అమ్మవారు మాంకాలమ్మ టెంపుల్ ఉంది. మీ తలరాత మార్చుకోగలుగుతారా? మన రాత మనకు తెలుసు కాబట్టే మా కులం నుంచి విద్య వరకు గురువుల నుంచి పెద్ద పెద్ద తాతల నుంచి ఈ ఉన్న విద్యలోనే మనం 10 మందికి మంచి చేస్తున్నాం. అశోక రాజు గారు ఎప్పుడు మరణించబోతున్నారు? ఎందుకంటే మన ఆయుష్ అనేది మన చేతిలో ఉండదు, మన చేతిలో ఉండదు. తలరాత మీ చేతిలోనే ఉంది. తలరాత ఉంది, ఆయుష్ అనేది మన చేతిలో ఉండదు. పుట్టించిన దేవుడికి తప్ప మానవుడికి ఈ రోజు ఇంట్లోంచి బయటకు పోతే రేపు సాయంత్రం వచ్చేదాకా వాడు నమ్మకం లేదు. మంచి జరగచ్చు, చెడు జరగచ్చు. నమ్మకం లేని బతుకులను మీరెట్లా మారుస్తారు? మనం ఎట్లా మారుస్తూ ఉంటున్నామంటే ఆ నమ్మకం లేని భక్తులని ఆ నమ్మకం కలిగించి వాళ్ళ ప్రాబ్లాన్ని సాల్వ్ చేస్తాం. అంటే పలానా స్వామి గారు అశోకరాజు గారు మనం పోయినాం, మన పని సాల్వ్ అయ్యింది అని నమ్ముకొని వస్తున్నారు జనాలు. ఆ విధంగా పనిగా దైవ సృష్టిలోనే మానవ సృష్టి ఎంతో ఉంటుంది. కానీ ఒక మనిషి అయ్యుండి 10 పనులు చేసినా దైవ సృష్టి పుట్టేటప్పుడే రాత రాస్తాడు. రాత రాసిన దేవుడు గొప్ప నేను గొప్ప అంటే భగవంతుడే గొప్ప అంట. ఎందుకంటే దేవుడు లేని మానవులు మనం లేవు. ఇప్పుడు దేవుడి దగ్గరికి మానవుడు పోతాడు, కానీ మానవుడి దగ్గరికి దేవుడు రాడు కదా. మరి మా అమ్మవారు మైసమ్మ తల్లి ఓంశ్రీ కట్టమైసమ్మ ఎందుకు చెబుతుందంటే జనాలకు మంచి చేయి, జనాలను బాగు చేయి అని నేను డైరెక్టర్గా అమ్మతో మాట్లాడి చూపించాను కదా. ఆ విధంగా మనం చేసే ప్రతి ఒక్క పని ఆ విధంగా ఉంటుంది. దేవుడు డైరెక్ట్ గా మంచి చేయొచ్చు కదా, మధ్యలో దేవుడు అంటే మంచి చేయడు. ఎందుకంటే ఇప్పుడు మాంకాలమ్మ టెంపుల్ ఉంది, ఎక్కడి నుంచో 100 లక్షల్లో భక్తులు వస్తారు. కానీ ఆ తల్లి ఆశీర్వాదమే. కానీ మానవుడు ఏంటో కొబ్బరికాయ కొనాలి, నిమ్మకాయలు కొనాలి, పూజ పునస్కారం ఏం చేయాలో ఏమంటాడో గురువు గారు, ఆ తల్లి దర్శనం అందిద్దో అందతో అనుకుని బాధలు పడే కస్టమర్లు కూడా పోతున్నారు దేవుడి దగ్గరికి. దేనికంటే దేవుడు ఆయనకు మనం ఎంతో చేస్తే ఆయనకు ప్రతిఫలం అంత మనకి ఇస్తాడు. మన జాతకాలు బాగుంటాయి, మన జీవితాలు బాగుంటాయని దేవుడి దగ్గరికి మానవులు కోట్లు లక్షల్లో పోతారు. కానీ మన దగ్గరికి ఎట్టుంటుందంటే మనం చేసే పని ఏదున్నా అభివృద్ధిగా చెంది దాన్ని చేసి వాళ్ళ ప్రాబ్లాలు సాల్వ్ చేసి మరి పంపిస్తా. ఇప్పుడు కట్టమైసమ్మ తల్లి అంటే మాకు దేవత. అవును, మేము రోజు పొద్దున్నో ఎప్పుడు కష్టం వచ్చినా అయ్యో దేవత, అమ్మ దేవత, తల్లి ఎందుకు ఇట్లా చేసినావు అని మొక్కుంటాం. మాకు దేవత. అశోకరాజు గారికి కట్టమైసమ్మ తల్లికి ఉన్న అనుబంధం ఏంటి? ఆ తల్లి బిడ్డలం మేము. ఆ తల్లి మాకు తాతల కాలం నుంచి మున్తాతల కాలం నుంచి ఆ తల్లిని వేడుకొని పూజించుకొని వస్తున్నాం మేము. కానీ ఆ తల్లి సృష్టి లేనిది మానవ సృష్టి పనికిరాదు. కట్టమైసమ్మ తల్లి బిడ్డగా మీరు బిడ్డగా మీరు పుర్రెలు ఎందుకు వేసుకున్నారు? ఎందుకంటే మనకి అన్ని విధమైన ఇప్పుడు మనకి ఎక్కడ పోయినా ఇప్పుడు కాశీ అంటే ఈ దండలంటే దైవ సృష్టి. దీంట్లో అంతర్బలము, శక్తి బలము, ధైర్య బలము మనం వేసుకున్న ప్రతి దానికి ఒక అర్థం అనేది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సాధులు ఎలాగుంటారంటే అఘోరులు, వాళ్ళు వేసేదే వాళ్ళకి దాని పద్ధతిగా వేస్తారు. మన ఆఫీసులో కూడా మనం వేసేది కూడా ఆ తల్లి దేవుడి దీవుల్లోనే వేస్తాం. కానీ దీంట్లో దైవ సృష్టి బలము చాలా బాగా బలం మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఆ సంకల్పం అనేదే మేము చేతి రాకలు కానీ ముఖం చూసి
ఫేస్ రీడింగు, ఫోటో చూసి జాతక బలం, ఈ విధమైన పనులు మొత్తం క్లియర్ చేస్తుంటా. అశోకరాజు గారు, మీరు జాతకం చెప్పగలుగుతారా? చెప్తా. ఈ చేతి మీద ఉన్న రాతలు ఏవైతే ఉన్నాయో, ఈ రాతలు నేను పుట్టినప్పుడు ముడుచుకుండే వచ్చే రాతలు కదా. అవును. ఈ రాతలకు, నా తలరాతకు, నా జీవిత రాతకు సంబంధం ఏంటి? కానీ నీ జీవిత రాతకి హస్తరేఖలకు అనేది నీకు లక్ష్మీ రేఖ బాగుంది, కానీ చదువు అనుకున్నంత వరకు పోలే. లక్ష్మీ రేఖ ఎక్కడ? మధ్యలో మధ్య రేఖ. అదే లక్ష్మీ రేఖ. నా ఫోన్ పేలో 1000 రూపాయలు లేవు. అవును, కానీ లక్ష్మీ రేఖ, కానీ లక్ష్మీ రేఖ ఉంది, కానీ నీకు ధనబలం లేదు. ఎందుకంటే నీకు శిక్కులు షికాకులు ఈ ఎన్నున్నా నెట్టుకొని పోతున్నావు. కానీ ఆయుష్ 99 ఏళ్ళు ఉంది నీకు. 99 సంవత్సరాలు ఉంది నీకు. 100కు కూడా తక్కువ. అవును, కానీ ఆయుష్ పుత్రుడు నువ్వు, మహాజాతకుడివి. కానీ ఉన్నంత వరకు ఇంకా మంచి పొజిషన్కి వస్తావు, మంచి పొజిషన్కి ఎదుగుతావు. ఆ తల్లి అనుగ్రహంతో నువ్వు బాగుంటావు. అశోకరాజు గారు చెప్తున్నారా? కట్టమైసమ్మ తల్లి, అమ్మవారు మైసమ్మ చెప్పినా నేను చెప్పినా ఒకటే. ఆ తల్లితోనే డైరెక్ట్గా దీవెనతో అమ్మవారు అనుగ్రహంతో కర్ర దృష్టిని పెట్టి చెప్తున్నా. ఓకే, నాకు మీరు చెప్తుంటే విచిత్రం అనిపిస్తుంది. అసలు అమ్మవారి శక్తి పవర్ అలాంటిది. ఆ తల్లి విధంగా, ఆ తల్లి బిడ్డలం కాబట్టి ఆ తల్లిని వేడుకొని పూజలు పునస్కారాలు గురువులు అన్ని విధంగా చేస్తుంటాం. కానీ ఏది అమ్మవారి తల్లి ఎక్కడ ఉంటుంది? అమ్మవారు అంతా చెరువు కట్టమ్మట ఉంటుంది. అమ్మ చెరువు కట్టమ్మట కట్టమైసమ్మ అని పేరు ఆమెకి. ఎందుకంటే హైదరాబాదులో కట్టమైసమ్మ కానీ, గండి మైసమ్మ కానీ, నల్లపోచమ్మ కానీ, ఇలాంటి అమ్మవార్లు అనేది బంగారం మైసమ్మ కానీ, ఇలాంటి అమ్మవార్లు అందరూ ఉంటారు. కానీ దేవుడు ఉన్న కాడ మానవుడు పోతాడు, కానీ మానవుడి కాడ దేవుడు రాడు. కానీ ఇదిరాతలు ఎన్నున్నా, ఇదిరాతలు ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ప్రతి మనిషి జాతకాన్ని జీవితాన్ని మార్చిన వాడే గొప్పవాడు. ఇప్పుడు ఇలా జ్యోతిష్యం చెప్తామని, తలరాతలు మారుస్తామని, గొడవలను తొలగిస్తామని, బంధాలను కలుపుతామని జ్యోతిష్యులు మీలాంటి వారు అబద్ధపు మాటలతో, కల్పిత మాటలతో ఎంతోమంది ముందుకు వస్తున్నారు. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మొద్దు అంటే మీరు ఏమంటారు? అది ప్రతి ఒక్క మనిషికి ఒక బాధతో వస్తాడు. ఇప్పుడు ఉద్యోగ పరంగా, చదువు పరంగా, జ్ఞాపశక్తి పరంగా, ఆర్థిక పరంగా, లక్ష్మీ పరంగా, ఆరోగ్య పరంగా, ఇలా కొన్ని సమస్యలతో బాధపడ్డ వాళ్ళు డైరెక్ట్గా మన కాడికి వచ్చి ప్రాబ్లం సాల్వ్ చేసుకొని వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే మనిషి మీద ఉన్న నమ్మకం, మనకంటూ స్వామి ఉన్నాడు, ఈ స్వామి వల్ల మనం బాగున్నాము అని వాళ్ళకు ఒక నమ్మకం. ఆ నమ్మకమే మనం చేసి పంపిస్తాం. నమ్మకం మీరు చెప్తున్నారు, మేము ఎలా నమ్మాలి? మీరు నిజం, మీరు అబద్ధం అని. అది నిజం అనే దానికి అర్థం ఉంది, అబద్ధం అనే దానికి చోటు దొరకదు. ఇప్పుడు నాలుక మీద ఉండి, ఇప్పుడు మన నాలుక అనేది 4 విధంగా మాట్లాడుతుంది. నరం లేని నాలుక. ఆ నరం లేని నాలుక 4 విధంగా ఎందుకు మాట్లాడుతుంటే అబద్ధము మాట్లాడుతుంది, నిజాన్ని మాట్లాడుతుంది. కానీ ఇప్పుడు కాలంలో మనిషికి అనేది మంచితనం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఆ మంచితనం జనాలకు అర్థం కావట్లేదు. అమ్మవారి తల్లి మీతో ఎప్పుడు మాట్లాడింది లాస్ట్? అమ్మవారి తల్లి మన పోయిందిగా అమావాస్య మాట్లాడిందా? అమావాస్య రోజు అమ్మవారి సంకల్పంలోనే మాట్లాడి అమ్మవారి పూజలన్నీ చేసి కట్టమేసమ్మ మన బాణాలు వచ్చినాయిగా. ఏమన్నా చెప్పిందా? అంటే చెప్పింది. కానీ ఒకటి అమ్మవారి బాణాలు, మన బాణాలు వచ్చినాయి కదా, మన బాణాలప్పుడు కూడా అమ్మవారు కూడా వేడుకొని ఒకటే చెప్పింది, నాయన నా ప్రజలకు మంచి చేయి, నా ప్రజలను బాగు చేయి, ప్రతి బాధతో, ప్రతి సమస్యతో, ప్రతి ప్రాబ్లంతో నీ దగ్గరకు వస్తారు, వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా మంచిగా వాళ్ళకి మంచి పనులు చేసి పంపిన ఆయన అని అమ్మవారు మాకు దీవెన ఆశీర్వాదం ఇచ్చింది. అమ్మవారి తల్లి ఇప్పుడు పూర్తి యావత్ భారతదేశంలో, యావత్ ప్రపంచంలో అమ్మవారి తల్లి అందరూ నమ్ముతారు. చాలా అంటే వేరే దేశాలలో కూడా నమ్ముతుంటారు. మరి ఆ రోజు మీకు సమయం ఇచ్చేంత టైం అమ్మవారి తల్లి దగ్గర ఉందా? ఉంది. ఎందుకంటే తల్లి సమయం ఇస్తే కదా భక్తులు ఆమె దగ్గరికి పోయేది. సమయం ఇయ్యందా జనాలు ఆమె దగ్గర పోరు కదా. ఆమె ఉంటాన 10 మంది కాపురాలని, 10 మంది కుటుంబాలను కాపాడుతుంది. అశోకరాజు గారి దగ్గరికి ఇప్పటి వరకు ఎలాంటి సమస్యలతో భక్తులు మీ దగ్గరకు వస్తుంటారు? మన దగ్గరకు వచ్చే భక్తులు వ్యాపార సమస్య గురించి, ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, చదువు పరంగా, జ్ఞాపశక్తి పరంగా, తర్వాత కుటుంబంలో ఇల్లు వాస్తు పరంగా, తర్వాత లక్ష్మీ వశీకరణ, ధనబలం, ధనం లేదు కానీ బాధలు ఎక్కువ, కష్టాలు ఎక్కువ ఉన్నాయి. అలాంటి వాళ్ళు బాధలతో, కష్టాలతో, ఇబ్బందులతో ఆర్థిక పరంగా వస్తారు మన దగ్గరికి. వచ్చిన వాళ్ళకి వచ్చినట్టుగా మాట్లాడి వాళ్ళ ప్రాబ్లమ్స్ విని వాళ్ళు సాల్వ్ చేసి పంపిస్తా. డబ్బులు వాళ్ళ దగ్గర ఇప్పుడు మీకు ఇవ్వడానికి డబ్బు లేకపోయింది అనుకోండి, ఫ్రీగా చేస్తారా? డబ్బు లేకపోతే దాంట్లో ఒకటే ఉంటుంది. డబ్బు లేకపోతే దాని 2 విధాలు ఉంటాయి. ఉన్నోడు ఉంటాడు, లేనోడు ఉంటాడు. ఉన్నోడికి ఒక న్యాయం, లేనోడికి ఒక న్యాయం చేయను. కానీ ఎవరికైనా న్యాయం చేస్తా. మనకు కావాల్సింది న్యాయం.
మనం చేసే ప్రతి పని ఆ తల్లి కల్లా ఆ తల్లి బిడ్డలం కాబట్టి ఆ తల్లి చెప్పినట్టుగా పలానోడికి మంచి చెయ్యాలి అని అన్నప్పుడు మేము వాళ్ళకి డబ్బులు తీసుకోని ఎక్కువ శాతం. ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లం పెట్టే మేము చేస్తాం. ఒకటి. రెండోది వచ్చి చేతబడి ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే కొద్ది రోజుల వరకు బాగానే ఉంటారు. చేతబడి చేసిన వాడు నేను చేస్తున్నానని చెప్పడు, చేసేస్తాడు. చేసిచ్చిన మనిషి బాగుండు సడన్గా మంచాన పడిపోతాడు. అబ్బా మంచాన పడిపోయినా యావైంది నాకు అనుకుంటాడు. అనుకున్న లోపల హాస్పిటల్ పోతాడు. మందు మాత్ర పరీక్షలు అన్నీ అవుతాయి, కానీ వాళ్ళ ఆరోగ్యం బాగుపడదు. అబ్బా ఎట్లా? కానీ ఒక గురువుని కలవాలి. మరి ఆ గురువు గారు ఎక్కడ ఉంటారు అని చూసి మా కాడికి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళకి చేతబడి అనేది చేసిన తర్వాతే ఆ ఎప్పటి వాళ్ళకి తెలుస్తుంది. చేయక ముందు మనిషి బాగానే ఉంటాడు. పడిపోయినాక వస్తాడు, స్వామి ఇట్లా పడిపోయినా, ఆరోగ్యం బాగలే, మంచాన పడిపోయినా, బాగున్నాను పడిపోయిన స్వామి, మరి దాన్ని మార్గం చేయమంటే పూజా పునస్కారం చేసి పంపించి మళ్ళీ బాగు చేసి పంపించా. అలాంటి వాళ్ళు కూడా చాలామంది సాల్వ్ చేసి పంపించా. ఒకటి. వశీకరణ అంటే ఏంటి? వశీకరణ అంటే ఇప్పుడు ఒక ఆడపిల్ల ఒక మగోడి మీద ఆలోచన ఉంటుంది. అది పెళ్లిగాడ పిల్ల అయితే ప్రేమిస్తుంది. పెళ్ళి అయిన వాళ్ళైనా ప్రేమించవచ్చు, పెళ్ళి కాని వాళ్ళైనా ప్రేమించవచ్చు. మనసుకు 2 కళ్ళు, ఆ 2 కళ్ళు 2 విధంగా ఉంటాయి. పెళ్ళి అయిన ప్రేమించడం తప్పు కదా? పెళ్ళి అయిన వాళ్ళు ఆడవాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే స్త్రీ పురుష వశీకరణ అన్నారు. స్త్రీ పురుష అంటే పెళ్ళి కాని వాళ్ళు వచ్చి ప్రేమించుకొని నన్ను మోసం చేశాడు, నేను అతని దగ్గర పోతే అతను వచ్చి నన్ను మోసం చేసింది, అలా ప్రేమతో వశీకరణతో మన దగ్గరకు బాధపడుకుంటూ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ చాలామందిని షెడ్ చేసి పంపించా. ఎట్లా షెడ్ చేస్తారు? ఎందుకంటే అమ్మాయికి అబ్బాయికి, అమ్మాయి పేరులో అబ్బాయి పేరులో వాళ్ళు ఇద్దరు ఫోటోల పరంగా అమ్మాయి పేరులో మాత్రం అబ్బాయికి పంపిస్తా, అబ్బాయి పేరులో మాత్రం అమ్మాయికి పంపించి వశీకరణ కట్టేస్తా. కట్టు వశీకరణ కట్టు, మంత్రకట్టు అంటారు కదా, ఆ మంత్రకట్టులో వశీకరణ, స్త్రీ పురుష వశీకరణ ఒకటి. దీంట్లో ఇంకొకటి ఉంది, మాంగళ్య వశీకరణ. ఇప్పుడు భార్య భర్తలు ఉండరు. నా భర్త నాతో సరిగా ఉండట్లే, ఇంకో ఆవుతో ఉంటున్నాడు. మరి అతను నా భార్య నాతో కరెక్ట్గా ఉండట్లే, ఇంకొక ఆవుతో ఉంటుంది. ఈ విషయాలలో భార్య భర్తలు గొడవలై ఇడాకుల దాకా ఇడిపోయిన దాకా వచ్చిన వాళ్ళు కూడా మాంగళ్య వశీకరణ, అమ్మాయి పేర్ల మంత్రం అబ్బాయికి, అబ్బాయి పేర్ల మంత్రం అమ్మాయికి పంపించి దాన్ని సాల్వ్ చేసేస్తా. ఓహో, ఇప్పుడు నాకు ఒక అమ్మాయి అంటే ఇష్టం అండి, అమ్మాయిని నన్ను కలిపేస్తారు మీరు? కలిపేస్తా. ఎందుకంటే ఒకటి, దీంట్లో నీకు ఇష్టం ఉంటే అమ్మాయి నీ దగ్గర రాదనుకో, ఆ అమ్మాయి వచ్చేట్టుగా చేస్తా. ఇప్పుడు నాకు కాజల్ అగర్వాల్ అంటే ఇష్టం అనుకోండి, ఇష్టం. ఇప్పుడు హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా నా దగ్గరకు వచ్చేస్తుందా? వస్తుంది. ఎందుకంటే నీ మీద ఉన్న నిన్ను కలవాలనుకుంటే జస్ట్ మినిస్టర్ కూడా తప్పదు. కానీ ఒకటి, నీ ప్రేమలో నీలో నిజం అని నువ్వు ఉంటే గ్రేట్ అసలు, అది తప్పదు. నిన్ను కలవాలంటే ఇది రాత తప్పదు. ఏ టైంలో ఎప్పుడు కలుస్తావో, ఎవరు నీతో ఎప్పుడు కలవాలో అది బ్రహ్మరాత. ఇప్పుడు నన్ను నేను ఎవరినైనా కలవాలి అనుకుంటే దానికి సంబంధించినటువంటి పూజలు ఏముంటాయి? దానికి ఎంత ఇప్పుడు ఒకటి, దాన్ని వశీకరణ అంటారు. దాన్ని వశీకరణ అంటారు. ఎందుకంటే వ్యాపార వశీకరణ, ధన వశీకరణ, ఆరోగ్య వశీకరణ, సంతాన వశీకరణ, చదువు వశీకరణ, జ్ఞాపశక్తి వశీకరణ, చేతబడి వశీకరణ, ఇలాగ ఎన్నో ఉన్నాయి. కానీ దాంతో సమస్యలతో జనాలు బాధలు పడుతున్నారు. ఆ బాధలు తీరలేక మొక్కున దేవుడు అంటూ లేడు. ఏ దేవుడిని అడగాలో అర్థం కావట్లే. కానీ ప్రతి ఒక్క దేవుడి దగ్గర పోతున్నాం, పూజలు పునస్కారాలు చేస్తున్నాం, కానీ ఇంతవరకు మాకు ఏది ముందుకు రాలే. ఇక దేవుడి మీద జనాలకి ఒక నమ్మకం అనేది 100లో 50% ఉన్న నమ్మకం 25% అయిపోయింది. అరే నాయన తాగొద్దురా, గొడవలు అయితే యజ్ఞాలు అయితే వద్దురా, అది చేసుకో, వ్యాపారం బిజినెస్ ఇది చూసుకోరా అంటే నేను తాగేదే. కానీ దాంట్లో ఒకటి ఉంది, స్నేహం. మందును కూడా ఆపే పూజలు మీ దగ్గర? ఆ మందు అంటే తాగుడు జోలికి పోకుండా దానికి ఉంది, తాగుడు జోలికి కూడా ఉంది మన దగ్గర. ఎందుకంటే ఎక్కువ డ్రింకింగ్ చేసుకున్న వాళ్ళకి, ఎందుకంటే దాని మీద మత్తులో ఉంటే వాడు ఏం చేస్తున్నాడో కూడా తెలియదు. వాడికి తెల్లారుతాలు అయోమయం దిక్కుతో వస్తుంది. ఏం బాధ నాకు ఇది అనుకోని కుటుంబాలు యజ్ఞాలు పెట్టుకొని అలా కుటుంబాలు కూడా చీలిపోయినాయి చాలా రోజులు. ఇప్పుడు ఈ తాగుడుకు సంబంధించినటువంటి సమస్యలను మీరు ఎట్లా తీరుస్తారంటే, ఇప్పుడు నా ఫ్రెండ్ ఉన్నాడు, బాగా తాగుతుండే, ఎంత చెప్పినా ఇడుస్తలేడు, మందుకు అలవాటు పడిపోయాడు. ఎంత రోజు రాత్రి 12 గంటలకు ఫోన్ చేస్తాడు, ఏం మాట్లాడతాడో పొద్దున గుర్తుండదు, పైసలు అడుగుతాడు, పొద్దునేమో అంటాడు, బ్లాక్ చేస్తాడు, ఏదో చేస్తుంటాడు.
ఇప్పుడు అట్లాంటి వాళ్ళని నువ్వు ఆపాలి, నాకు ఫోన్ చేయకుండా ఉండాలి కూడా అంటే ఏం చేయాలి? దానికి ఏం చేయాలంటే అతను ఒంట్లో ఉన్న తాగుడు మీద పెట్టుకున్న మైండ్ అనేది ఉంటుంది కదా, ఐడియా. ఈ ఐడియాని 24 గంటలు వాడి దగ్గర డబ్బులు లేకపోయినా వాడు తాగేదానికి 100 మార్గాలు చేస్తాడు. వాడు బండిగిరి పెడతాడు, వాడు బండ్లు పెట్టినా ఏది పెట్టినా ఇంట్లో వస్తువులు ఉన్నా ఏదున్నా ఏది అమ్మినా తాగుడుకు బానిస అయినోడు వల్ల వాడు అవయవాలు ఏం పనికిరావు, అన్ని దెబ్బతింటాయి. అవి తాగకుండా ఉండాలంటే కానీ తాగకుండా ఉండాలంటే దానికి ఒకటే, దానికి అమ్మవారు తాయిత అనేదే అతని పేరు మీద ఆ ఒంట్లోకి ఆయన ఒంట్లోకి ఒక మంత్రాన్ని పంపించి తాయిత కట్టేస్తే 5 వారాల్లో దాని జోలికి బోడిగా. నేను ఒక్కసారి నా ఫ్రెండ్ ఉన్నాడు, మరి ఎంత అవుతుంది ఖర్చు, ఎంత అవుతుంది దానికి? దానికి తక్కువ అవుతుంది, ప్రాబ్లం బట్టి తీసుకుంటా, ఎవరి దగ్గరైనా ప్రాబ్లం బట్టే తీసుకుంటా. ఎందుకంటే నా ఫ్రెండ్ డ్రింకింగ్ కి చాలా అలవాటు పడిపోయాడు ఉన్నాడు. కానీ ఎట్లా తనకు చెప్పొచ్చా, చెప్పి కట్టాలా చెప్పకుండా కట్టాలా? చెప్పి ఆయనకి చెప్పి పలానా దగ్గరికి పోతున్నామంటే ఆయనకి దేవుడి దగ్గరికి పోతున్నామంటే నీ ఎందుకు రావాలి దేనికి రావాలి అనుకుంటారు కొంతమంది. అబ్బా నేను తాగుతున్నా కదా. హలో శ్రీకాంత్, నేను కెమెరా ముందున్నా, ఇంటర్వ్యూలో ఉన్నా. అయితే అదే గురూజీ గారు ఉన్నారు, అశోకరాజు గారు అని. ఇప్పుడు ఎవరెవరికైతే మందు ఎక్కువ అలవాటు ఉందో వాళ్ళకు ఒక తాయిత కడతారంట. ఎట్లా కట్టించుకుంటావా అని. ఇంకా మందు జోలికి పోవడం కానీ లేకపోతే మందుపై ఆలోచన పోవడం కానీ ఉండదంట. అంటే తాయిత అంతే కదండి, తాయిత ఆయన పేరు మీద ఒక అమ్మవారు పూజ ఒకటి చేసేసి ఇస్తా, తాయిత పూజ చేసి ఇస్తా. ఆ తాయిత కట్టుకుంటే ఆరోగ్యం బాగుంటుంది, పొద్దులాగానే జీవితం అంటే ఏంటని తెలిసి వస్తుంది. భార్యతో ఎట్టు ఉండాలి, అమ్మానాన్నతో ఎట్టు ఉండాలి, కుటుంబంతో ఎట్టు ఉండాలి, మన ఫ్యూచర్ మన చేతిలో భగవంతుడి పెట్టిన రాత, ఆ రాతలో మన గీతలు ఉంటాయి, దాంట్లో మంచి ఉంది చెడు ఉంది, మన మంచి దారి ఎత్తుకొని బతకాలని ఆ ఆలోచన ఉంటుంది వాళ్ళు. శ్రీకాంత్ మన వాళ్ళు అందరికీ కట్టించేద్దాం శ్రీకాంత్, ఇది తాయిత. రైట్ శ్రీకాంత్, నేను దీన్ని తీసుకొస్తా. వీడే తాగుతాడు, బాగా సతాయిస్తాడు అంతే. ఇప్పుడు ఆయన కూడా తాగుడు మానేయాలని ఉంది, కానీ సాయంత్రం కాగానే ఈవినింగ్ కాగానే గుర్తొస్తుంది వైన్ షాప్. ఇప్పుడు తాగేవాడికి అనేది టైమింగ్ ఉండదు, ఎప్పుడు మందు బాటలు బ్రాంతి కొట్ట తీస్తారా, ఎప్పుడు పోయి కూర్చొని తాగాలా అనిపిస్తుంది. అలాంటి వాళ్ళని అంటే వీడు అంతా తాగుబోతు కాదేం లేదు, అలాంటి వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా మందు బాటలు కాడ కూర్చొని పొర్లుకొని తెల్లారిందా కూర్చొని కూడా ఉన్నారు. ఒకటి దాంట్లో విధానం వేరు. ఒకటి ఇప్పుడు మీకు చెప్పినట్టుగా కొన్ని విషయాలలో మీరు అడిగిన దానికి మనకి మంచితనమైన పనులు ఇంకేమన్నా విధానం ఉంటే నువ్వు అడుగు. ఇప్పుడు నేను దేవుడిని నమ్మాలా మంచితనాన్ని నమ్మాలా అంటే మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు గుడి బయట ఉన్నటువంటి పేదవాడికి 4 రూపాయలు ఇచ్చి ఉన్న 4 రూపాయలు ఇచ్చి నీ కడుపు నింపుకో అని చెప్పాలా, ఆ 4 రూపాయలతోటి 4 కొబ్బరికాయలు కొట్టాలా అన్నవా? మీరేం చెప్తారు? నేనేం చెప్తానంటే దేవుడి దగ్గర ఒక మనిషి ఒక బాధతో ఉంటాడు, ఒక సంతోషంతో ఉంటాడు, ఆ దేవుడిని చూడాలని ఆరాటంతో ఉంటాడు. కానీ దేవుడు ఎక్కడో లేడు, కింద కూకున్న అడుక్కునే వాడి దగ్గరే ఉన్నాడు. ఎందుకంటే వాడికి అన్ని విధంగా దారిలో మోసుకొచ్చినాయి. ఎవడో 10 రూపాయలు ఇస్తే ఆ విధంగా తినేవాడు. కానీ ఒకటి భగవంతుడు శివుడు ఒకటే అన్నాడు, శివయ్య అన్నదాత సుఖీభవ, మాధవ సేవే మానవ సేవ, మానవ సేవే మాధవ సేవ. అన్నదాత సుఖీభవ, నా బిడ్డలకు లేని వాళ్ళకి అన్నం పెట్టు, ఆ అన్నమే నీకు నేను ఇస్తానరా బాబు అన్నాడు శివయ్య. సృష్టించిన బ్రహ్మకర్త, సృష్టించిన శివుడు కర్త అయింది. ఆయన కర్తలో ఉన్న బతుకున్న బిడ్డలు మనం. కానీ ఆ విషయాన్ని వదిలేసి అక్కడికన్నా ఆయన దగ్గరికి పోతే అవతల పో అనేవాళ్ళే ఉన్నారు, కానీ వాళ్ళ కడుపు నింపి అన్నం పెట్టే వాళ్ళు లేరు. గొప్ప మాట చెప్పారండి, చాలా గొప్ప. ఎందుకంటే అన్నదాత సుఖీభావన దానికే. పేదవాడికి అన్నం పెట్టు, చేతులు డబ్బులు చేద్దు. ఆ డబ్బులను ఇచ్చేవాడు 2 విధాలుగా వాడతాడు. హెల్త్ పరంగా బాగాలేకపోయినా చూపించుకుంటాడు, ఏదో తినాలని వాటర్లో తెచ్చుకొని తిని బతుకుతాడు. దాని 2 విధాలు ఉన్నాయి. కానీ దేవుడు ఎక్కడా లేడు, మన మానవ సృష్టిలోనే ఉన్నాడు దేవుడు. అయితే ఇప్పుడు మరి మీరు అంటున్నారు కదా, దేవుడు గుడిలో విగ్రహం కాదు, గుడి బయట ఉన్నటువంటి పేదవాడి ఆకలిలోనే దేవుడు ఉన్నాడు, ఆకలి తీరిస్తే సరిపోతుందని. మరి దేవుడు అశోకరాజు గారి దగ్గర కూడా లేడు, నాకు ఇంటి సమస్య ఉంది, నా పెన్లం సమస్య ఉంది, తల్లి సమస్య ఉంది, ఆర్థిక సమస్య ఉంది, అశోకరాజు గారి దగ్గరికి ఎందుకు రావాలి? అశోకరాజు గారి ఆఫీస్ ముందు ఉన్నటువంటి 4 పేదోళ్ళ కడుపు నింపితే సరిపోతుంది కదా, దేవుడితో డైరెక్ట్గా కాంటాక్ట్ అయిపోయినట్టే కదా నేను. అవును అంటే మీరు ఏమంటారు? దాన్ని నేనేం చెప్తున్నా అంటే, దేవుడు అనేది మనిషి బాధలు కష్టాలు ఎన్నున్నా బాధలతో వచ్చిన వాళ్ళకి సంతోషంగా నవ్వుకుంటూ ఇప్పుడు బాధతో ఏడ్చుకుంటూ వస్తారు. నా కాడికి వచ్చిన వాళ్ళు బాధతో ఏడ్చుకుంటా సమస్యలతో బాధలతో వస్తారు. కానీ వాళ్ళందరినీ నవ్వుకుంటూ పంపిస్తున్నా. ఎందుకంటే నాలో ఆ శక్తి ఉంటేనే ఆ ప్రజలను బాగు చేస్తున్నా.
నాలో శక్తి లేనప్పుడు నేను మీలకు మామూలు మనిషినే, అదే కదా నేనేం దేవుళ్ళు కాదు. కానీ నా దగ్గర ఉన్న పవరు, నా దగ్గర ఉన్న శక్తి, ఆ అమ్మవారు ఇచ్చిన అనుగ్రహం, 10 మందికి మంచి చేయి, 10 మందిని కాపాడు అని ఆ తల్లి నాకు ఇచ్చింది. ఆ తల్లి విధంగా నేను కాపాడుతున్నాను. మీరు భారతదేశాన్ని దాటి ఇతర దేశాలకు కూడా, స్వదేశీలకు కూడా పోయి మీరు ఇలాంటి ఏమంటారు జ్యోతిష్యం చెప్పడం ఎక్కడెక్కడికి వెళ్ళాను. నేనంతా సింగపూరు, మలేషియా, దుబాయ్, ప్యారిసు, స్విట్జర్లాండ్, లండన్, కెనడా ఇలా వెళ్ళొచ్చా. వెళ్ళొచ్చి అక్కడ మన కస్టమర్లు ఉన్నారు. కానీ వాళ్ళు ప్రాబ్లాలన్నీ ఫోన్లోనే మాట్లాడుతుంటా. కానీ దూర ప్రాంతం వాళ్ళకి, ఫారెన్లో ఉన్న వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చేసి కొరివీరు చేసి మరి పంపిస్తున్నా. ఇప్పుడు రాజకీయ నాయకులతో కూడా మీకు పరిచయాలు ఉన్నాయి? రాజకీయ నాయకులతో ఉంది, తర్వాత సినీ ఫీల్డ్తో కూడా, సినీ ఫీల్డ్తో చిరంజీవి ఉన్నాడు కదా, ఆయనకి కొన్ని సమస్యలు, కొన్ని ఇబ్బందులు, బాధల వల్ల పార్టీ, ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పటి నుంచి ఆయనతో కలిసి చాలా వరకు మంచి చేసి పార్టీలో నిలబడమంటే కొద్దిగా కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చి కొన్ని ఇబ్బందులు పడి కొద్దిగా తన ప్రజారాజ్యం పార్టీ గురించి మీరు సేవ చేశారు తనకి? అంటే చేయాలి. ఇప్పుడు కుటుంబంలో నిలబడి అన్నగా నిలబడ్డప్పుడు తమ్ముడు పార్టీ తీసేసి, ఎందుకంటే దాంట్లో బలహీనత ఎంతవరకు ఉందో అంతవరకే పోవాలని నిలకట చేసుకొని నిర్ణయం తీసుకున్నాడు చిరంజీవి. లేకపోతే వెనకెళ్ళేవాడు కాదు చిరంజీవి. చిరంజీవి అంటే జై శ్రీ ఆంజనేయ. ఆ ఆంజనేయ అనుగ్రహంతో ఉన్న స్వామి ఆయన. ఎందుకంటే ఆంజనేయ స్వామి అనుగ్రహంతో ఉన్నాడు. తర్వాత తమ్ముడికి పవన్ కళ్యాణ్కి యువరాజు పోస్ట్ ఇచ్చాడు. ఆ పోస్ట్లో కొద్ది రోజుల వరకు ఉన్నాడు. అన్న ఎప్పుడు కొంత దూరం అయ్యాడో, అన్న నువ్వు అంటే దూరం అయ్యావు, దాంట్లో బాధ లేదు, నాకు ఇచ్చిన పేరు పార్టీ, రాజకీయం పెట్టావు, పార్టీ ఇచ్చావు, కానీ నువ్వు నిలబడపోయినా నేను నిలబడి పోరాడి నేనేంటో చూపిస్తున్నా అన్నాడు. అయినా 2 సార్లు వాడిపోయాడు పవన్ కళ్యాణ్, కానీ అయినా బాధపడలే. ఎందుకంటే 3వసారి గెలుస్తాడు అన్న రాతలో అమ్మవారు మైసమ్మ తల్లి, పిఠాపురం శక్తిపీఠం అమ్మ ఆయనకు ఫుల్ ఆశీర్వాదం ఇచ్చేసింది. ఆమె కొండగట్టు అంజన్న స్వామికి దేవుడి గుడికి వచ్చాడు, అక్కడ ఆశీర్వాదం ఇచ్చి పంపించాం. కొండగట్టు అంజన్న గుడికి వారాహి యాత్ర, దాంట్లో కూడా ఫారెన్ నుంచి బండి ఒకటి తెప్పించి ఆ రాజకీయ పరంగా చాలా వరకు వాడేశాడు. ఎందుకంటే అతనికి జీవిత భాగంలో ప్రజలను మంచి చేయాలి, ప్రజల కష్టాలను నేను పట్టించుకొని వాళ్ళ మంచి చేయాలి, వాళ్ళకి మేలు కోరుకోవాలి అని ఒక డబ్బు రూపంగా ఆశించకుండా ఒక మనిషి రూపంగా న్యాయం చేయాలని వచ్చాడు పవన్ కళ్యాణ్. మంచి చేస్తాడు. అశోకరాజు గారు, మీలాగా దేవుడికి బిడ్డలు ఎంతమంది ఉంటారండి? అంటే డైరెక్ట్గా పబ్లిక్ దగ్గరికి మీరు వచ్చి సేవ, ఇప్పుడు అశోకరాజు గారు ఉన్నారు, ఇలా ఎంతమంది ఉన్నారు? దేవుడికంటే ఒకటి చెప్తుంటారు, బిడ్డలంటే దేవుడికి మనం మానవులంతా ఆయన బిడ్డలే. ఇప్పుడు శివయ్య సృష్టికర్త, మరి అందరు ఆయన బిడ్డలే అన్నప్పుడు, ఒకటి మన హిందూ దాంట్లో ఉన్నది కానీ, ముస్లిమ్స్ దాంట్లో ఉన్నది కానీ, క్రిస్టియన్ దాంట్లో ఉన్నది కానీ వాళ్ళకి 2. ఆయన దేవుడిని ఆయన పూజిస్తాడు, ఆయన పండుగ ఆయన చేసుకుంటాడు. హిందూ అయినా ముస్లిమ్స్ అయినా వాళ్ళిద్దరు. మన హిందువు చెట్ట కాదు. మన వాళ్ళు ఏమి చేస్తారంటే మొక్కితే వరం ఇచ్చిన వాడు దేవుడు. ఈ దేవుడిని మొక్కుతున్నా, ఈ దేవుడు నాకు వరం ఇట్లే, ఈ దేవుడు ఇంకో దేవుడిని మొక్కుతా అనుకుంటారు. కానీ బిడ్డలంతా దేవుడి బిడ్డలే. వాళ్ళ కష్టాల బాధలు దేవుడి దగ్గర చెప్పుకొని బాధపడే వాళ్ళు ఉన్నారు. కానీ ఆ ప్రాబ్లాన్ని సాల్వ్ చేసిన మనిషి ఒక్కరి దగ్గర కూడా సామాన్యంగా లేరు. కానీ జ్యోతిషం గురించి చెప్పాలి అంటే మనల్ని నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేయాలి, వాళ్ళ కుటుంబం బాగుండాలి, వాళ్ళ ఆర్థిక పరంగా ఇబ్బంది తీరిపోవాలి, వాళ్ళ పిల్లల చదువులు కానీ, ఆరోగ్యం కానీ, లక్ష్మీపరంగా, ఆర్థిక పరంగా, డబ్బు పరంగా, వ్యవసాయం పరంగా నష్టపోయిన వాళ్ళకి కానీ, బిడ్డలు లేని వాళ్ళకి కానీ, సంతానం లేని వాళ్ళకి కానీ, ఇలాంటి సమస్యలతో బాధపడుకుంటూ ఉన్న వాళ్ళకి అతి తక్కువ రోజుల్లోనే మన దగ్గర పరిష్కారం. రాజకీయంగా ఇంకా పరిచయాలు? రాజకీయం అంతా మనకి బట్టి విక్రమార్క, ఆయన కూడా చాలా పవర్ గల్లోడు. ఒక పార్టీలో లేడు ఆయన, ఇంత ముందు చాలా పార్టీలలో ఉన్నాడు. కానీ ఉండి రేవంత్ రెడ్డి విధానంలో కాంగ్రెస్లో అడుగు పెట్టాడు. మన అమ్మ సోనియమ్మ గాంధీ కూడా మేమంటే చాలా అభిమానం ఆ తల్లికి. అప్పుడప్పుడు మమ్మల్ని వచ్చి కలుస్తుంటుంది, ఢిల్లీ, బొంబాయి పోయి మేము కలిసి మాట్లాడుతుంటాం ఆమెతో. కానీ కాంగ్రెస్లో కూడా చాలా అద్భుతమైన పనులు బట్టి కూడా చాలా అవకాశాలు తొక్కుకుంటూ వచ్చాడు. ఈసారి అయిపోతుంది నీకని చెప్పేశా, ఈసారి సీఎం పోస్ట్లో కూర్చునేస్తావు నువ్వు, రేవంత్ రెడ్డికి రైట్ హ్యాండ్గా ఉంటావు నువ్వు అని చెప్పేశా. అలాగనే ఇప్పుడు వచ్చేసింది ఆయన టైం. ఆ విధంగా ఇప్పుడు చక్రం తిప్పుతున్నాడు. ఇప్పుడు జనాలకి రైతు రుణమాఫీ బంధాన్ని పెట్టేశారు. కానీ ప్రజలకు మంచి చేయాలి,
ప్రజలంతా బాగుండాలన్నది రేవంత్ రెడ్డి ఆలోచన, ఆ భట్టి సార్కి ఆలోచన ఈ విధంగా ఉంది. తర్వాత సోనియా గాంధీ, కోల ఆనంద్, తర్వాత బెంగళూరు మినిస్టర్ కిష్టప్ప, ఇలాంటి వాళ్ళందరూ రాజకీయ పరంగా ఉన్న వాళ్ళందరినీ, పివి నరసింహారావు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, కోల ఆనంద్ గారు, చిరంజీవి, పవన్ కళ్యాణ్, వీళ్ళందరికీ మనం చెప్పిన వాళ్ళమే కానీ వాళ్ళ దగ్గర 10 రూపాయలు ఆశించి తీసుకున్న వాళ్ళం కాదు. కానీ సినీ ఫీల్డ్కి మంచి చేయాలని కోరుకున్నాడు, ఆ విధంగా ఉన్నాడు. చంద్రబాబు రాజకీయంగా అడుక్కుపడిపోయాడు. ఆయన కొడుకుండు, ఒకడే కుమారుడు ఆయనకి, రోహిత్, ఆయన పేరు ఏదో ఉంది, లోకేష్ కూడా మంగళగిరి పార్టీగా నిలబడి వాడిపోయాడు. చంద్రబాబు నాయుడు కుప్పంలో ప్రజలకు మంచి చేసిన వాడిపోయినా ఆ మనిషి బాధపడలే. కానీ ఎప్పటికైనా నాకు ఒక టైం వస్తుంది, ఆ టైం కోసం నేను బతుకుతున్నా అని కంటికి రెప్పలా కాపాడుకొని కూర్చున్నాడు. కానీ ఆ టైం తీరా దగ్గరికి వస్తాలకే ఆ టైం వచ్చేసింది. అయిపోద్ది, నీ రాత, నీ కొడుకు, నీ జాతకం తిరిగిపోద్దన్న, తిరిగిపోయింది. మీరే చెప్పారా? మేమైతే చెప్పింది. చూడు, దాంట్లో ఫోటోలు కూడా ఉన్నాయిగా, చూడండి. ఎందుకంటే మనం చెప్పిన ఒక మాటకి వాళ్ళకి మనం ఇచ్చిన ఆశీర్వాదం మంచిది. ఎందుకంటే సినీ ఫీల్డ్ అంటే వాళ్ళ విధానం. కానీ రాజకీయం వేరు, రౌడీయిజం వేరు. రాజకీయం, రౌడీయిజం ఒకటి కాదు. ఎందుకంటే మనిషిని మొక్కితే వరం ఇచ్చేవాడు దేవుళ్ళ లెక్క, దేవుణ్ణి మనం ఎంచుకున్నాం. కానీ ఏ హీరో అయినా, ఏ రాజకీయుడు అయినా, ఏ సీఎం అయినా, ఏ పిఎం అయినా దేవుడి దగ్గర తల ఉంచాల్సిందే. ఎంతలా పిఎంఏ మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఇక్కడ మన రేవంత్ రెడ్డి గారే మళ్ళీ ముందొస్తారు. ఆయనే వస్తాడు, ఆయనకి ఎదురు లేదు, ఆయన దెబ్బకి తిరుగులేదు. ఎన్నిసార్లు వస్తారు? ఇంకా 5 ఏళ్ళు 10 ఏళ్ళ వరకు వెళ్తాడు. తిరుగులేదు ఆయనకి ఎదురు లేదు, ఆయన మాటకు తిరుగులేదు, అంతే. ఆయనకు ఇక్కడ సీఎం, ఆంధ్రాలో చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరికీ ఎదురు లేదు. ఎందుకంటే ఇప్పుడు జగన్ విధాన పరిపాలనలో ప్రేక్షకులు చాలా బాధపడ్డారు. కానీ వీళ్ళిద్దరూ వచ్చినాక ఇంకా మంచి జరుగుద్ది. ఆ సంకల్పంలో పవన్ కళ్యాణ్ ఒక నీడని ఎంచుకున్నాడు. ఆ నీడలోనే ఆ ప్రజలు, నేను ప్రజల మనిషిని, ఆయనకి చీరాల బాపట్లో పుట్టినవాడు. కానీ ఆ ప్రజల బాధలు, కష్టాలు, ఇబ్బందులు ఎన్నో చూశాడు. కానీ నిలబడ్డాడు. 2 సార్లు ఓటమి అయినా బాధపడలే. 3వసారి గెలుస్తామని చెప్పినా గెలిచాడు. ఆయన పవర్ అంతే ఆగదిగా. పవన్ కళ్యాణ్ ఉన్న రాతాబలం అది వేరు. కానీ మళ్ళా 5 ఏళ్ళకి 10 ఏళ్ళకి సీఎం స్థానంలో కూర్చునేస్తాడు. దాంట్లో తిరుగులేదు ఇక. సూపర్. ఇప్పుడు అశోకరాజు గారు, మరి వేణుస్వామి అనే ఓ వ్యక్తి ఇలానే ముందుకొచ్చి పవన్ కళ్యాణ్ ఓడిపోతారు, గెలవరు అని చెప్పి, తర్వాత పవన్ కళ్యాణ్ గారు గెలవగానే నేను చెప్పినవన్నీ తప్పులు జరుగుతున్నాయి, ఇంకోసారి రాజకీయంగా నేను ఎలాంటి మాటలు నేను చెప్పను, హామీలు ఇవ్వను, నేను చూపించే రాత కరెక్ట్ అయితలేదు అన్నారు. మరి ఇప్పుడు తన గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు మళ్ళా నాగ చైతన్య గారి వివాహం గురించి కూడా వివాహం ఎంగేజ్మెంట్ కూడా స్థానంలో అక్కినేని ఫ్యామిలీ కూడా మంచి విధంగా చేసి మళ్ళీ వాళ్ళిద్దరు కూడా కలిసి ఉంటారు. ఎందుకంటే రాతలో ఒకటి చెప్పేది అంటే, ఆయన చెప్పిన ఒకప్పుడు విధానంలో చక్రం తిప్పాడు. చక్రం అంటే జనాలకు మంచి కోరుకున్నాడు. ఆయనకు తెలిసింది చెప్పాడు, కానీ ఆయన తెలవంది చెప్పలే. కానీ గురువు అయినా, జ్యోతిషుడు అయినా జనాలకి జరగబోయేది చెప్పేదే జ్యోతిషం. జరిగింది మాకొద్దు. వేణుస్వామి గారితో నేను విన్నా, పేరున్నా, ఈ విధంగా మాట్లాడింది కూడా నిన్నా. కానీ ఆయనకి తెలిసిన విధానం ఒకటి చెప్పనా, ఏ స్వామి అయినా ఏదైనా ప్రజలు మంచి కోరుకున్నాడే మంచి స్వామి అని పోతారు. కానీ రాంగ్ స్టెప్ తీసుకున్నప్పుడే పట్టోళ్ళ మీదే 10 రాళ్ళు కాదు 100 రాళ్ళతో కొడతారు. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో ఆయన మాట్లాడింది కరెక్ట్ కాదు, రాంగ్ స్టెప్. ప్రజల్ని ఆకట్టుకోవాలి, కానీ అతికి మించిందా ఆకట్టుకోకూడదు. వాళ్ళ బాధలు, కష్టాలు విని వాళ్ళకి ఏమి చెప్పాలో చెప్పి దాన్ని మాట్లాడేవాడే ఒక భక్తుడు. ఒక గురువు దగ్గరికి, ఒక దేవుడి దగ్గరికి ఒక మనిషి ఎందుకు వస్తాడంటే కొన్ని సమస్యల్లో, కొన్ని బాధల్లో వస్తాడు. వచ్చిన వాడిని ఆదరించి మాట్లాడాలి. కానీ ఇది నాకెందుకులే, నాకు వచ్చేది వస్తుందిగా అని వదిలేసేది అది స్వామిగా ఒక పద్ధతి కాదు. చివరిగా అశోకరాజు గారు, మరి ప్రేక్షకులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రేక్షకులు నేను ఒకటే చెప్తున్నా, కెమెరా చూసి ప్రేక్షకులకు ఒకటే చెప్తున్నా, నమ్మకంతో రాండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. నా దగ్గర ఎటువంటి సమస్యలు ఉన్నా మీకు 100% 100% సాల్వ్ చేసి పంపిస్తా. మీకు ఎటువంటి సమస్య రాని నేనున్నా, మీకు తిరుగులేదు. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా తీసి పంపిస్తా. అదే. సో అదనమాట. చివరిగా అశోకరాజు గారు, నా చివరి ప్రశ్న ఒక్క సెంటెన్స్లో ఖతం అయిపోవాలి ఆన్సరు. నేను దేవుణ్ణి నమ్మాలా, నిన్ను నమ్మాలా, నా కష్టాన్ని నమ్మాలా? ఈ 3 విషయాలలో ఒకటే చెప్తున్నా, నీ కష్టమే నీకు దేవుడు.
అంతే, అర్థమైంది కదా. చివరి ఆన్సర్, నువ్వు కష్టపడు, నీ కష్టంలో వచ్చేదే ఫలితం, ఆ కష్టమే నీ భగవంతుడు, నీ పనే నీ దైవం. థ్యాంక్ యూ.